శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పుష్యబహుళ సప్తమి, ఆదివారం, చిత్తా నక్షత్రం, ధృతి యోగం, బవ బాలవ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి చర్చలకు, వైద్యపరమైనటువంటి అంశాలకు, గృహోపకరణాల యొక్క కొనుగోలుకు, పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి గాను చేసేటువంటి యత్నాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి. అలానే ఈ రోజున ద్విపుష్కర యోగము ఉన్నది. ఈ ద్విపుష్కర యోగం ఈరోజు ప్రాతకాలం 6:52 నుంచి మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. ఈరోజు ప్రాతకాలంలో 6:52 ప్రారంభమై మధ్యాహ్నం 2:29 వరకు కూడా ఈ ద్విపుష్కర యోగం ఉన్నది. ఈ ద్విపుష్కర యోగాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో ఏవి జరుగుతాయో తిరిగి మళ్ళీ అవి జరగడానికి అవకాశం ఉంటుంది. మంచి సంఘటనలు జరిగితే తిరిగి మళ్ళీ మంచి సంఘటనలు జరుగుతాయి, దుస్సంఘటనలు జరిగితే తిరిగి దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి శుభవార్తాశ్రవణం చేస్తే మళ్ళీ తిరిగి శుభవార్తాశ్రవణం చేయగలుగుతాం. ఏవైనా సరే ఉపకరించేటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలిగినట్లయితే ఈ సమయంలో తిరిగి మళ్ళీ అలానే మంచి వస్తువులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతామని. అయితే ఈరోజు ఉన్నటువంటి 6:52 ఉదయం నుంచి మధ్యాహ్నం 2:29 లోపుగా ఉండేటువంటి వజ్రాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలు ఇలాంటివన్నీ కూడా తీసివేసి ఆ ఉన్నటువంటి పుణ్య సమయంలోనే ఇవన్నీ ఆచరించుకోవాలి. అలా చేయటం వలన మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతాము అని. వీటికి తోడుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కారణం భాను సప్తమి. ఆదివారము సప్తమి తిథి ఎప్పుడైతే కలిసి వస్తాయో ఇది ఆధ్యాత్మికంగా సూర్యారాధనతో పాటుగా అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి రోజు అని చెప్తారు. అక్షయమైనటువంటి పుణ్యం దేని వలన లభిస్తుందట? ఇలా ఆదివారం సప్తమి తిథి కలిగినటువంటి రోజున పుణ్యనదీ స్నానం చేయాలని చెప్పని, దేవతలకు తెల్లటి నువ్వులతోటి, పితృదేవతలకు నల్లటి నువ్వులతోటి తర్పణం చేయడం, అలానే విశేషమైనటువంటి దాన ధర్మాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజున ఆచరించడం వలన సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత ప్రాకృతమైనటువంటి దోషాలన్నీ కూడా నశించి ఏవైతే పుణ్యమును వృద్ధి చేసుకోవడం వల్ల మనం పొందేటువంటి దీర్ఘాయుర విపుల ధన కనక వస్తు వాహన అవిచ్ఛిన్న సంతతి పుత్ర పౌత్ర స్త్రీ శ్రీకీర్తి శత్రుపరాజయ సతత అభీష్టదా సిద్ధులు ఉంటాయో అవన్నీ కూడా మనం నెరవేర్చుకోగలుగుతామని చెప్పనేటువంటిది ఆర్షవాక్కుగా మనకు కనబడుతున్నటువంటి అంశం. అందుకని ఈరోజు చేసేటువంటి ఏ చిన్నపాటి పుణ్యకార్యమైనా సరే అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది. అటువంటి పుణ్యప్రదమైనటువంటి నేటి రోజున తలకి నూనె పెట్టుకోవడం, ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు వంటివి ఆహారంలో స్వీకరించడం, ఇంట్లో కాకుండా పరుల ఇంట్లో కానీ హోటల్స్ లాంటి వాటిలో కానీ భోజనం చేయడం అంత శ్రేయోదాయకం కాదు. అలానే ఆహారంలో ఈ రోజున ఉసిరికాయను కూడా వర్జించాలి. ఆదివారమైనటువంటి కారణం చేత ఉసిరికాయను కూడా వర్జించాలి. మధ్యాహ్నం మాత్రమే సూర్యుడు నభోమణంలో ప్రకాశిస్తున్నటువంటి వేళ, అంటే ఆకాశంలో సూర్యభగవాడి యొక్క కాంతి ఉండగా మధ్యాహ్నం వేళ మాత్రమే భోజనం చేసి నేటి రోజున రాత్రికి పలహారం చేయాలి తప్ప పునః ఆహారం స్వీకరించకుండా ఉండటమే శ్రేయోదాయకంగా చెప్పుకోవాలి. సత్యాన్నే పలకటం, ధర్మకర్మాచరణ చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున. అంతేగాక తూర్పు దిక్కుగా నిలబడి సూర్యభగవానుడికి 12 నమస్కారాలు చేయాలి. అలా 12 నమస్కారాలు చేసేటప్పుడు సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు ఉచ్చరిస్తూ చేయాలి. ఓం మిత్రాయ నమః అంటూ ఒక నమస్కారం, ఓం రవయే నమః అని రెండవ నమస్కారం, అదే ప్రకారంగా ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా ఈ 12 నమస్కారాలు చేయాలి. వాస్తవానికి 12 నమస్కారాలు ప్రతిరోజు చేయటం వలన మనలో ఉండేటువంటి దేవతా చైతన్యాన్ని ప్రేరేపణ చేసేటువంటి సూక్ష్మ చక్రములు 12 భూమికలు ఏవైతే శరీరంలో ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ప్రచోదనం చెందుతాయి. అవన్నీ ప్రచోదనం చెందినటువంటి కారణం చేత శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి చక్కగా ఉత్తేజితమై ఓజస్సును పొందుతుంది అని చెప్తారు. ఈ ఓజస్సు వేరు, బలము వేరు. బలము అని అంటే మనందరికీ తెలిసినటువంటిదే. మనలో ఉండేటువంటి కండపుష్టి. ఒకళ్ళు ఒక బండ ఎత్తగలిగితే ఒకరు ఇంకో 2 బండలు దానికన్నా ఎక్కువగా ఎత్తగలుగుతూ ఉంటారు. ఇది కండపుష్టికి సంబంధించిన అంశం. ఓజస్సు అంటే అలాంటిది కాదు. ఇది సాధారణంగా పరమాత్మకి మాత్రమే ఉండేటువంటి శక్తి. పరమాత్మ అనుగ్రహం వలన మాత్రమే మనం పొందగలిగేటువంటి శక్తి. ఓజస్సు అంటే ఏమిటంటే కామము కలవకుండా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలము. దేంట్లో అయినప్పటికీ కూడా కోరికలు లేకుండా నిష్కామమైనటువంటి కర్మాచరణ చేస్తూ ప్రతిదాన్ని కూడా భగవదర్పణ బుద్ధితో చూస్తూ మనకు కలిగేటువంటి సంకల్పాలన్నీ కూడా సత్య సంకల్పాలుగా ఉంటూ
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది వికారములు ఏవి కూడా లేకుండా ఉండగలిగేటువంటి స్థితికి ఓజస్సు అని పేరు. అటువంటి ఓజో శక్తిని సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. అందుకని చెప్పని ఆ సూర్యానుగ్రహం కోసమని చెప్పి మిత్ర రవి సూర్య భాను కగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర నామములతో ప్రకాశించేటువంటి సూర్యుడికి 12 నమస్కారాలు నిత్యము చేయాలి. ఇవాళ రేపు గూగుల్ కానీ ఇట్లాంటి మాధ్యమాలు ఎక్కువగా వచ్చేసాయి కనుక సూర్యుడికి సంబంధించినటువంటి ఈ 12 నామాలు అన్ని చోట్ల లభిస్తున్నాయి. వరుసగా ఇప్పుడు చెప్పేశాను, మీరు రాసుకోలేకపోయాను కంగారు పడినా అందులోంచి చూసి ఈ శ్లోకం ఉంటుంది ఒకటి 12 నామాలకు సంబంధించింది. ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ నమస్కారం చేసినా సరే, ప్రత్యేకం ఒక్కొక్క నామం చెప్పుకుంటూ చక్కగా ఇలా చేతులు 2 కూడా పైకెత్తి నమస్కారం చేసి ఉంచినా సరే మంచి మేలు కలుగుతుంది. ఓం మిత్రాయ నమః ఒక నమస్కారం, మళ్ళీ ఓం రవయే నమః రెండవ నమస్కారం, ఓం సూర్యాయ నమః మూడవ నమస్కారం. ఇలా 12 నమస్కారాలు చేయాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకి ఎట్లా అయితే ఈశ్వరుడికి అభిషేకం చేయడం వలన, విష్ణువుకి అలంకారం చేయడం వలన, గణపతికి క్షీరతర్పణముల వలన, దుర్గకు కుంకుమార్చన వలన ఇలా ఒక్కొక్క దేవతకి ఒకటి ప్రీతిపాత్రంగా ఉంటుందో అలా సూర్య భగవానుడికి నమస్కారము ప్రీతి. అందుకని నమస్కారం చేయాలి. అంతేనా అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అంతా కూడా సూర్య భగవానుడి యొక్క అధీనం అందు ఉంటుంది. ఐశ్వర్యం కూడా సూర్యుడి యొక్క అధీనం అంతే ఉంటుంది. కానీ ఆయురారోగ్యములను అష్టైశ్వర్యములను కోరుకునేటువంటి వారు నిత్యం సూర్యోపాసన చేయాలి. అందుకని మనకు ఒక మాట చెప్తారు పెద్దలు, సూర్యుని దర్శనం చేయనటువంటి రోజు దుర్దినము. సూర్యుని నిత్యం నమస్కారం చేస్తూ వచ్చినట్లయితే ఆయన గ్రహరాజు అయినటువంటి కారణం చేత తతిమాగ్రహ దోషములు కూడా ఏవి మనకు అంటకుండా ఉంటూ ఉంటాయట. అందుకని నిత్యం సూర్యోపాసన చేసేటువంటి వారికి గ్రహదోషములు కూడా అంటవు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సూర్య సంబంధమైనటువంటి అంశాలలో ఆర్యావింశతి అనబడేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆర్యావింశతి. ఈ ఆర్యావింశతి అనబడేటువంటి స్తోత్రంలో 20 శ్లోకాలు ఉంటాయి. ఈ 20 శ్లోకాలతో నిత్యం సూర్యభగవాన్ని సేవిస్తూ వచ్చినట్లయితే కనుక హృద్రోగాలు రావు. సూర్యుడికి చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ హృదయాన్ని రక్షించడం. సూర్యోపాసన ఇది చాలా బాగా మనకు కనబడుతూ వస్తుంది. అందుకని సూర్యోపాసనలో కనుక నిత్యం కూడా దీన్ని చేర్చుకోగలిగినట్లయితే మనకి ఎక్కడ హృదయోగాలు రావు. మీకు హార్ట్లో హోల్ ఉంది, బైపాస్ సర్జరీ అయింది, లేకపోతే గుండెదడ ఎక్కువగా ఉంది, స్టంట్స్ వేయించుకునేటువంటి స్థితిగతుల్లో ఉన్నారు, లేదా అప్పుడే స్టంట్స్ వేయించుకున్నారు, త్వరగా కోలుకోవాలనుకుంటున్నారు, అటువంటి సమయాల్లో ఈ ఆర్యావింశతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆర్యావింశతి స్తోత్రం మీకు లభించలేదు, సూర్య కవచం ఉంటుంది, మీకు ఇది అన్ని చోట్ల లభిస్తుంది. సూర్య కవచం చాలా పాపులర్ అయినటువంటి స్తోత్రం, మహాప్రసిద్ధమైనటువంటిది. ఈ ప్రసిద్ధమైనటువంటి సూర్య స్తోత్రాన్ని కనుక మీరు నిత్యం చక్కగా అనుష్ఠానం చేస్తూ వచ్చినా కూడా ఈ హృదయ సంబంధమైన అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా కాదండి, మధుమేహం కానీ ఇతరత్ర అనారోగ్యాలతో కానీ మేము బాధపడుతున్నాం, మరి సూర్య కటాక్షాన్ని మేము ఏ ప్రకారంగా పొందాలి అన్నట్లయితే నిత్యం సూర్య సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రావడం వలన ఇటువంటి దోషాలన్నింటిలోంచి కూడా మీరు హాయిగా ఆనందంగా బయటపడగలుగుతారు. అటువంటి అనేకమైనటువంటి ఆయురారోగ్యాదులని కూడా మనకు అనుగ్రహించేటువంటి సూర్యనారాయణమూర్తిని ఈ భానుసప్తమిని పురస్కరించుకొని ఈ రోజున మనం అందరం కూడా సేవించి తరించదుముగాక అని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా ఈ రోజున చేసేటువంటి పుణ్యం అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది కనుక ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, బీదాబిక్కిగా ఉన్నటువంటి వారు ఉన్నారో, అనాథాశ్రయాల్లో మగ్గుతున్నటువంటి వారు ఉన్నారో, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో, వారందరికీ యథోచితంగా మనకు తోచినటువంటి సహాయ సహకారములన్నీ కూడా అందించి భగవత్ కృపకు పాత్రులమయ్యేదముగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని మనం ఒక్క మార్గం గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులకు శాపాలు ఏ ప్రకారంగా కారణమవుతాయి, ఆ శాప విముక్తికి మనం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇది మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున పత్ని శాప విముక్తికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే పోయిన జన్మలో మనం గనక భార్యను బాగా కష్టపెట్టినట్లయితే దానివల్ల మనం పొందేటువంటి శాపం ఈ పత్ని శాపం. ఆ పత్ని శాపం వల్ల ఈ జన్మలో ఏమవుతుంది, చక్కగా ప్రియంగా మాట్లాడేటువంటి భార్య లభించదు, మాట వినేటువంటి భార్య లభించదు, ఎప్పుడు కర్కశంగా మాట్లాడడం, కొట్లాడుతూ ఉండటం, ఎంత చక్కగా సహకరించినప్పటికీ కూడా ఈసరించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా భార్య గనక ఉంటున్నది అనుకున్నప్పుడు ఇది పత్ని శాపంగా గుర్తించి పురుషులైనటువంటి వారు ఆచరించుకోవడానికి గాను తేలిగ్గా ఉన్నటువంటి పరిహారాన్ని ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. వింటే అబ్బో ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది, కానీ చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్న అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఏ మంచం మీద అయితే భార్యాభర్తలు ఇరువురు కూడా శయనించేటువంటి మంచం ఉందో ఆ మంచంలో ఏ ప్రక్కగా మీ ఇల్లాలు నిద్రిస్తోందో ఆ ప్రక్కగా నిద్రించేటువంటి వైపు మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా,
ఆవిడ నిద్రించేటి వైపు తలవైపుగా ఉండేటువంటి కోడికి పై భాగంలో, ఆవిడ నిద్రించేటువంటి తలవైపుగా ఉండేటువంటి మంచానికి అటువైపుగా ఉండేటువంటి కోడికి పై భాగంలో మీరు 2 వెండి శీలలు కొట్టండి అంతే. 2 వెండి శీలలు అంటే 2 వెండి మేకులు అలా నువ్వు తయారు చేయించేసుకొని, కొంచెం కంసాలు వాళ్ళకి చెప్తే చేసిస్తారు కదా, ఒక 2 వెండి శీలలు తయారు చేయించేసుకొని వాటిని ఆ పైన కొట్టాలి అంతే. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా భార్యాశాప విముక్తిని కలుగుతుంది అని చెప్పని మనకి అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్పినటువంటి మాట. ఇది వినటానికి ఇంతే అన్నట్టుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా అంతో ఇంతో మంచి ఫలితాన్ని ఇస్తుందంటలో సందేహం లేదు. అయితే నమ్మకం ప్రధానం. నమ్మకంతో కనుక చేశారా మంచి ఫలితాన్ని పొందుతారు. సంశయాత్మ వినశ్యతి. సందేహం ఎప్పుడూ ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి మనం ఏం చేసినా. అటువంటి విశ్వాసంతో చేసి మంచి ఫలితాన్ని పొందెదరుగాక అని చెప్పని పరమాత్మను ప్రార్థన చేస్తూ రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.